వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా వ్యక్తులు అందరం కూడా పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటాం. మార్పు అవసరం, నిజం చెప్పాలి. సిచ్యువేషనల్ గా మారద్దా? 100% మారాలి. కానీ ఆ మార్పు అనేది సహజంగా ఉండాలి, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదు కదా. అది ఎలా అంటే సంతోషం వస్తే ఎక్కువగా పొంగిపోవటం, బాధ వస్తే చాలా బాగా కృంగిపోవటం. అది వ్యక్తిగతమే అయితే పర్వాలేదు, మిగతా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేస్తుంటారు వీటిల్లో. ఇదే కాదు, దీంట్లో ఇంకోటి చెప్పనా, డబ్బులు వస్తే ఎక్కిపోవటం. డబ్బులు తగ్గిపోగానే డబ్బులు పోయేసరి కదా మన ఎవరు పట్టించుకోవట్లేదు, వీడెవడు సరిగ్గా లేడు, వాళ్ళ దుర్మార్గులు, ఎవరు మాకు సహాయం చేయట్లేదు అనిపిస్తుంది. నిజంగా నలుగురు సహాయం చేసి కాస్త 4 రూపాయలు కళ్ళ చూసేసరి కల్లా ఏ మెట్లకు వచ్చామో ఆ మెట్లని మర్చిపోతూ ఉంటాం. అంతే, జనాలు అలాగే ఉంటారు జయ. లోక రీతి సహజమేనది, చాలా సహజం. ఎవరో అట్లా ఎంత పైకెళ్ళినా కూడా డౌన్ టు ఎర్త్ అనే ఒక పదం, ఒక ఫ్రేజ్ వాడుకుంటూ ఉంటాం. అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో ఎగ్జాంపుల్ చూపించలేకపోతున్నాం కదండి. కొంచెం కాస్త సెటిల్ అయ్యేసరికి యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, నన్ను పలకరించారు ఎవరో, నేను హలో అని ఊరుకున్నాను. ఈవిడేటి ఇంత యాటిట్యూడ్ ఈవిడికి అనిపిస్తుంది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థమై చావదు. ఎవరైనా పలకరించారనుకో, చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ అండి అంట. అంతకంటే ఏమనాలి? అదే కదా, అంతకంటే ఏమంటాను, నేనేం అనలేను. అంతకంటే పరిచయం లేని వ్యక్తులతో అంతకు మించి ఏం ఏమంటాను, చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం, ఏదైనా బాగా టైం అంటే ఎక్కడున్నారు, ఎక్కడుంటారు, ఇక్కడే ఉన్నారా, ఏదైనా కొనుక్కోవడానికి వచ్చారు, అదే అడుగుతాం. అడిగే అవకాశం లేదనుకో, అడిగేది ఏముండదు. అప్పుడు నేను డౌన్ టు ఎర్త్ కాదని అనిపిస్తుంది. ఒకళ్ళు నాతో బాగా మాట్లాడేందుకు అవకాశం దొరికిన వాడు, ఆవిడ చాలా అసలు యాటిట్యూడే లేదు అనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి వ్యక్తులకు అర్థమయ్యే విధానం కూడా ఉంటుంది. అవునవునవును. ఇప్పుడు నాకు యాటిట్యూడ్ ఉందా లేదా నువ్వు చెప్పాలి. నిన్న డే 1 రమ్మగారిని ఎలా చూశాను, ఇప్పటికీ అలానే చూస్తున్నానండి. ఏం పెద్ద అవే మాటలు, అవే తిట్లు, అవే నవ్వులు. మాకు ముఖ్యంగా సుమన్ టీవీకి నాకు మీరు ఒక గెస్ట్ అన్న ఫీల్ రాదండి. మేమందరం ఎలాగో రమ్మగారు కూడా మాకు అలాగే, అంతే. జన్మ జన్మాలకి ఇలాగే ఉండాలమ్మా. ఖచ్చితంగా, తప్పకుండా. కనీసం మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ప్రపంచానికి అర్థం కాకపోయినా సుమన్ టీవీకి అర్థమైతే చాలు, అంతే. మనం ప్రతిసారి ఇలా సాటిస్ఫై అవుతాం. మంచి మంచి కథలు ఉన్నాయి జయ దీని మీద. మార్పులు లేని మనుషులు. మార్పులు లేవా రమ్మగారు? మార్పు ఉండదు, మారరు వాళ్ళు, ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఓ, ఖచ్చితంగా తెలుసుకోవాలండి, తెలియాల్సిందే మనకి. మంచి చందమామ కథ ఒకటి చెప్తాం. పూర్వం ఒక రైతు కుటుంబం ఉండేది. ఆయనకి 3 కొడుకులు ఉన్నారట. సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు, బాలవర్ధనుడు. ఈ 3 కొడుకులకి ఆయన ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఒక పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టు రకరకాల కొమ్మలు, 3 పక్కల 4 పక్కల శాఖలు వేసి ఉంది. అది 365 రోజులు కాసేదట. పునాసకాయ అనాసకాయ 2 కాసేది అనమాట. ఎండాకాలపు కాపు కాసేది, పునాసకాయ కాసేది. పునాసకాయ ఏంటండి? అదే ఇప్పుడు శీతాకాలం కాస్తుంది, పునాస మామిడి అంటారు. ఇప్పుడు నీకు మార్కెట్లో మామిడికాయలు కనిపిస్తున్నాయి, పునాసకాయ అంటారు దాన్ని. దాని పద్ధతి, దాని పేరు అది. కాసేది 365 రోజులు కాస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వ్యాపారం, ఆ చెట్టుకి 2 కాయలు కోసుకుంటే 3వ వాడు కాపలా ఉండేవాళ్ళు. ఆ కాయలు కోసుకున్న వాళ్ళు అమ్ముకొచ్చుకుని ఎవరి డబ్బులు వాళ్ళు వాడుకునేవాళ్ళు. 3 అన్నదమ్ములు అలాగే చేసేవాళ్ళు. అయితే ఏమైంది, ఒకరోజు పెద్దవాళ్ళు 2 కాయలు కోసుకుని ఎక్కడికో వెళ్ళారు అమ్ముకు రావడానికి. మరి ఇంకోళ్ళు ఎవరు కోసుకోకుండా ఒకడు కాపలా ఉంటాడనమాట. 3 ఉన్నారు కదా. ఒక ముసలి సన్యాసి ఒక ఆయన ఆ దారిని వచ్చాడు. ఈ కుర్రాడిని చూసి ఆఖరి వాడు బాలవర్ధనుడు అక్కడ ఉన్నాడు. ఏరా బాబు, చాలా ఆకలిస్తుంది, ఓ మామిడి పండు కోసిస్తావు అన్నాడు. అనేసరికి అతను ఏమన్నాడు, కోసిస్తానండి, కాకపోతే ఇటువైపు ఉన్న 2 కొమ్మలు మా అన్నయ్య వాళ్ళు ఖాళీ చేసిపోయారు, నా చెట్టు కొమ్మకున్న కాయలు ఇస్తాను అని చెప్పి, ఇవి నావేనండి, మా అన్నయ్య కాయలు కోయట్లేదు అని చెప్పి తన చెట్టు నుంచి 4 పళ్ళు కోసి ఆయన చేతులు పెట్టాడు. ఆయన చాలా బాగుంది, తిన్నాడు, మంచిది నాయన అని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి బాలవర్ధనుడు మార్కెట్కి వెళ్ళాడు. సూర్యచంద్రవర్ధనులు 2 ఇక్కడ, బాలవర్ధనుతో పాటు ఒక సూర్యవర్ధనుడు వెళ్ళిపోయి చంద్రవర్ధనుడు ఇక్కడ ఉన్నాడు, మధ్యలో వాడు ఇక్కడ ఉన్నాడు కాపలాకి. ఈ సన్యాసి మళ్ళీ వచ్చాడు. 4 మామిడి పళ్ళు కోసి ఇవ్వమంటే సరే మామిడికాయలు తన వాటా నుంచి కోసిచ్చాడు. 2వ వాళ్ళ వాటా వాళ్ళు ముట్టుకోకూడదు, నియమం అంతే. అలా ఏర్పరచుకున్నారు, నియమాన్ని పాటిస్తారు. 3వసారి మళ్ళీ సన్యాసి వచ్చేసరికల్లా పెద్దవాడైన సూర్యవర్ధనుడు కాపలా ఉన్నాడు.
అతను కూడా తన చెట్టు కాపు అయిపోయింది, చివరికి వచ్చేసింది. అయినా కూడా 4 పళ్ళు ముసలివాడు, పెద్దవాడు, సన్యాసి అని చెప్పి ఇచ్చాడు. ఇస్తే చాలా బాగుంది. తినేసాక ఒకరోజు మళ్ళీ వచ్చాడు సన్యాసి. వచ్చి అబ్బాయిలు మీరు ముగ్గురు చక్కగా ధర్మవర్తనులుగా ఉన్నారు. ఎవడి వాటా కాయలు వాళ్ళు దానం చేశారు కానీ పక్కవాడి వాటా మీద చెయ్యి కూడా వేయల. మీరు భలే బుద్ధిమంతులోయ్, మీకు కొన్ని వింతలు చూపిస్తాను, నాతో రండి. చెట్టు కాపు అయిపోయింది, పూత వచ్చింది ఇప్పుడే. పూత మీద ఎవరు కదపరు కదా, కాపు వచ్చాక కదా ఇబ్బంది. సరే అది పూస్తూ ఉంటుంది, మీరు రండి అన్నాడు. ముగ్గురిని వెంబడబెట్టు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే పెద్ద సముద్రం అడ్డొచ్చిందిట. వెళ్ళే దారిలో సముద్రం కనపడితే ఏమిటి బాగుందా ఇది సముద్రం అని అడిగాడు. అడిగితే పెద్దవాడు సూర్యవర్ధనుడు అన్నాడు, ఎంత బాగుందండి, ఈ సముద్రం కనుక పాల సముద్రం అయిపోతే, ఇంత ఒట్టి నీళ్ళది కాకుండా ఇందులో వచ్చే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ అమ్ముకొని వ్యాపారం చేసుకోవచ్చండి. ఎంత బాగుందో, సముద్రం ఉప్పు నీళ్ళు వృధా అయిపోతున్నాయి అన్నాడు. అంటే సన్యాసి అన్నాడు, అలాగే రా, ఇది పాల సముద్రం అయిపోతుంది, కావాలంటే వాడుకో, ఈ పరగణ నీకేనన్నాడు. ఆ సముద్రంలాగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం పాల సముద్రం అయిపోయింది. ఆ పాలు తీసుకొచ్చి కాచుకుంటే పెరుగు అవుతుంది, నెయ్యి అవుతుంది, వెన్న అవుతుంది, మీగడ అవుతుంది, తర్వాత నెయ్యి అవుతుంది. బాగుందిగా. సరే అతను అక్కడి నుంచి ఆ పాలు తీసి పాలు అమ్ముకోవటం, దాన్ని పెరుగు చేసి అమ్ముకోవటం, హాయిగా ఉన్నాడు. మిగిలిన ఇద్దరిని వెంబడి పెట్టుకుని తీసుకెళ్తే ఒక పెద్ద మైదానంలోకి వెళ్ళేసరికల్లా చిన్నవాడికి ఎంత బాగుందండి మైదానం అన్నాడు. ఆ మైదానం నిండా పిచ్చుకలు, పక్షులు, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. అనేసరికి నీకు నచ్చిందా అన్నాడు ఆయన. చాలా బాగుందండి, కాకపోతే ఇట్లా పక్షులతోటి ఏమొస్తుందండి, ఏ గొర్రెలో అయితే ఇంత మైదానం ఉండి గొర్రెలు కూడా ఉంటే హాయిగా పచ్చిక మేస్తాయి, బోళ్ళంత వ్యాపారం అన్నాడు రెండోవాడు. అంటే అలాగే ఈ పచ్చిక నీది, ఈ పక్షుల్ని గొర్రెలు చేసేస్తానని పక్షులన్నింటినీ గొర్రెలుగా మార్చేసాడు. వాడు ఎంతో హాయిగా ఆ రెండో చంద్రవర్ధనుడు అక్కడే ఉండిపోయాడు. అక్కడి నుంచి గొర్రెల పెంపకం చక్కగా చేశాడు. గొర్రెలు ఏముంది, వాటికి గడ్డి మేసే అవకాశం లభిస్తే అవి తింటూ ఉంటే మెల్లిగా పెరుగుతాయి. ఆ గొర్రెల మీద వచ్చే బొచ్చంతటిని ఉన్ని తివాసీలు నేయించి వ్యాపారం, ఎంత పెద్ద వ్యాపారమో చేసుకున్నాడు. మూడో వాడిని ఇంకా తీసుకెళ్ళాడు. ముందుకి తీసుకెళ్ళి ఒక అడవి వచ్చింది. వచ్చాక ఆయన అన్నాడు, ఏరా ఏది బాగుందని చెప్పవు, ఏమిట్రా నీ మనసులో కోరిక అంటే, నాకు ఎప్పటికైనా రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందండి. వ్యాపారాలు ఏముంది, అందరం చేస్తాం, రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అదే నా కోరిక అన్నాడు. ఆయనకి నవ్వొచ్చింది. సరేరా, నీ కోరిక తీర్చే ఉపాయం నేను చూస్తానని చెప్పి ఆ దేశపు రాజుగారింటికి తీసుకెళ్ళాడు. ఈ పిల్లాడికి నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి అన్నాడు. అనేసరికల్లా ఆల్రెడీ ఇంకో ఇద్దరు ఉన్నారండి, పిల్ల కోసం అడగడానికి వచ్చారు. అట్లా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ అబ్బాయిలని, ఇద్దరు అబ్బాయిలని చూపించాడు. వాళ్ళు ఇద్దరు కత్తి కటారు బాగా వచ్చిన వాళ్ళు, ఆస్తి స్వాస్తి ఉన్న వాళ్ళు. వీడొట్టి మామూలు మామిడి చెట్టు వాడు, వీడి దగ్గర ఏముంది. అయినా ఇచ్చేవాళ్ళు రాజులు ఆ రోజుల్లో, పిల్లకి నచ్చితే, వాళ్ళకి నచ్చితే ఇచ్చేవాళ్ళు. రాజుగారికి మగపిల్లలు లేరు, ఒకతే పిల్ల. ఏ పిల్లని ఎవరికి ఇస్తే వాడే రాజు, అంతే కదా. అనేసరికి ఇప్పుడు ముగ్గురులో మంచి ఎట్లా తేల్చాలంటే, అయితే ఓ పని చెయ్యి, ముగ్గురికి నేను 3 గులాబీ మొక్కలు ఇస్తా, ముగ్గురితోటి గోళాల్లో పాతిచ్చు, ఎవడు పెట్టిన గులాబీ చెట్టు రేపు తెల్లవారే పువ్వు పూస్తుందో వాడికి ఇవ్వు మీ పిల్లని చెప్పాడు. ముగ్గురికి 3 చెట్లు ఇచ్చారు. ముగ్గురు అబ్బాయిలకి 3 గోళాలు, 3 కుండీలు పట్టుకొచ్చారు. కుండీల్లో మనబోసి మొక్క చక్కగా సాంగంగా పాతి పెట్టండి అని చక్కగా పాతి పెట్టారు. నీళ్ళు పోసారు. తెల్లవారేసరికల్లా ఓ చెట్టుకు పువ్వు పూస్తుంది. మామూలుగా ఇవాళ పెట్టిన చెట్టు రేపు పొద్దుటికి పూస్తుంది, ఎటగో చచ్చి చెడి తలకాయ ఎత్తితే గొప్ప. కొన్ని అసలు చెట్లు తల కూడా 2 రోజులు పడుతుంది. అవి కొత్త నేలలో సర్దుకోవాలి కదా, అలవాటు పడాలి కదా, నేలకు సర్దుకోవాలి, ఆ మట్టికి అడ్జస్ట్ అవ్వాలి, ఆ తడి పీల్చుకుని సెట్ అవ్వాలి, అలాగే ఉంటాయి. అయితే ఒక చెట్టు పువ్వు పూసింది. ఆ చెట్టు ఎవరిది, ఈ బాలవర్ధనుడు పెట్టిన చెట్టు. రాజుగారు కేరింతలు కొట్టాడు. అబ్బబ్బబ్బబ్బా ఏవి చెయ్యండి, అతను చేత్తో పెడితే పువ్వు పూసేసింది, ఈ పిల్లాడికే మా పిల్లని ఇస్తానన్నాడు. హాయిగా రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రాజుగారి దగ్గర ఒక నియమం ఉంది, ఇలాగ ఆ దేశంలో ఇలా ఒంటరి పిల్లని పెళ్లి చేసుకున్న పిల్లవాడు భార్యతో సహా 5 సంవత్సరాలు అడవిలో ఉండాలి. ఆ 5 ఏళ్ళు అతని పిల్లతో చక్కగా కాపురం చేసి దాన్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా బాగా 5 ఏళ్ళు గనక గడిపితే అప్పుడు వాడికి ఆస్తప్ప చెప్తారు. ఆ ఊళ్ళో జనాలు అట్లా చేస్తారు. రాజుగారి అమ్మాయి అయినా మినహాయింపు ఏం కాదు ఇక్కడ, దీనికి ఒకతే పిల్ల కదా మరి. అంచేత ఏం చేశారు, ఈ బాలవర్ధనుడిని ఏదో కొద్దిగా సరంజామాతోటి తీసుకెళ్ళి అడవిలో దింపేశారు. అడవిలో ఓ పర్ణ కుట్టిన వాడే ఇల్లు కట్టుకోవాలి, వాడే వాకిళ్ళు ఏర్పరచుకోవాలి, వాడే గొడ్డు గోదాయ సమర్చుకోవాలి, అన్నీ వాళ్లే చేసుకోవాలి. బాగానే ఉంది. అయితే కొంతకాలం గడిచింది. ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, 2 ఏళ్ళు అయింది అనుకో. అయితే ఈయన ఏం చేశాడు సన్యాసి, వీళ్ళల్లో మార్పు వచ్చింది. ఈయనకి ఎట్లా తెలుసు, పక్కవాడి వస్తువు ముట్టుకోకుండా
తన వస్తువునే ఒబ్బిడిగా చేసుకునేటువంటి 3 అన్నదమ్ముల్ని 3 ఏర్పరిచి పెట్టాడు ఆయన. ఇన్ని ఏర్పరిచాక వీళ్ళల్లో మార్పు వచ్చిందా లేదా చూద్దాం అనుకున్నాడు. సరే ముందు పెద్దవాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా చాలా ఆకలి దాహం ఉన్నాయి, నీ దాంట్లో మీ సముద్రంలోంచి ఓ 4 చెంబుల పాలు, తర్వాత మీ ఇంట్లోంచి నీ వ్యాపారంలోంచి ఓ 4 చెంబుల పెరుగు, 4 చెంబుల నెయ్యి, వెన్న ఇస్తే నేను నా ఆకలి దాహం తీర్చుకుంటా, నాకు బోళ్ళంత పరిచయం ఉంది, వాళ్ళకు కూడా తీరుస్తానంటే, ఎక్కడ దొరికావు నువ్వు, భలేవాడివి, వ్యాపారం అంతా పోదు, చుక్క పాలు వృధాగా అయిపోతాయి, ఎవరికైనా ఇచ్చినా వృధా అయిపోతుంది వ్యాపారం, డబ్బంతా పోతుంది. ఒక కొమ్మ కాసిన మామిడి పళ్ళ నుంచి 4 పళ్ళు ఉదారంగా సన్యాసికి దానం చేశాడు వాడు. పెడితే పుడుతుందనే నమ్మకంతో, పేదరికంతో. అప్పుడు ఇప్పుడు ఇంత సముద్రం ఉంటే సముద్రం నుంచి ఓ చెంబడి తీస్తే ఏమవుతుంది? కొంతమంది ఉంటారు చూడట్లే. అవునండి. ఒక చుక్క తీసినా సరే ఖాళీ అయిపోతుంది అనుకునేవాడు, చుక్క వేలితో వచ్చేస్తుందని భావించేవాడు. మనుషులు అలాగే ప్రేమని పంచరు, డబ్బుని పంచరు, వస్తువుని పంచరు, అధికారాన్ని పంచరు. అదొక గుణం అన్నమాట. 4 ఉన్నప్పుడు 4 ఇచ్చేసాడు. పెరిగే కొద్దికి వీడికి ఇలా వచ్చింది అనేసరికల్లా ఆయన గుండు మండింది. అలాగా ఏమీ లేకుండా ఉప్పుటేరు మిగిలిపోతుంది, ఆ ఒక చెట్టుకున్న ఒక్క కొమ్మ కాయలతోటే బతుకు నువ్వని చెప్పాడు. మొత్తం సముద్రం అంతా మామూలు ఉప్పు సముద్రం అయిపోయింది, గొడ్లు గోదలు అన్నీ పోయినాయి, ఆవులు లేవు, పాలు లేవు, నీళ్ళు లేవు, ఏమీ లేదు, పెరుగు లేదు, సమస్తము మామూలు అయిపోయింది. ఓకే. ఈయన పోయి ఈ వస్త్రాలు కూడా లేకుండా వెళ్ళి ఆ చెట్టు దగ్గర పడ్డాడు. ఈయన రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. రెండో వాడి దగ్గర అసలు కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి అక్కడ. ఎంత వ్యాపారమో, ఈ ఉన్ని కత్తిరించేవాడు కత్తిరిస్తున్నాడు, నేసేవాడు నేస్తున్నాడు, మోసేవాడు మోస్తున్నాడు, అమ్మేవాడు అమ్ముతున్నాడు. నివాసీల వ్యాపారం డబ్బుతో తులతూగిపోతోంది అక్కడంతా. సరే ఈయన వెళ్ళి, ఒరే నాయన చాలా చలికాలం బాధిస్తుంది, మరి నీ దగ్గర మంచి ఉన్నది కాబట్టి, మంచి ఉన్నుంది కదా, ఒక కంబళి నేయించి ఇవ్వు నాకు అన్నాడు. కంబళ్ళు నేస్తారు కదా. అతను అన్నాడు, నీకు నేనే దొరికేనా, ఒక్క కంబళి ఉచితంగా ఇచ్చిన డబ్బులు వృధా కాదు, అయినా ఇన్నాళ్ళ నుంచి చలి ఎట్లా చేయించావు అట్లాగే చేయించుకోబో, ఇప్పుడు నేనంటూ ఇవేవో చేస్తున్నాను కాబట్టి కదా నీ కొత్తగా చలి పుట్టుకొచ్చింది అన్నాడు. అనేసరికల్లా ఈయనకు అర్థమైంది, ఓహో వీడు మారాడు, వీడి సంగతి ఇలాగే ఉందని. ఈయన ఏమన్నాడంటే, నీకు ఉన్ని లేదు, గొర్రెలు లేవు, దానం చేసే గుణం ఎప్పుడైతే నీకు పోయిందో, నాకేం అవసరమని ప్రశ్నించావు కాబట్టి ఒక్క మామిడి కొమ్మతోటి ఉండిపో నువ్వు అని మళ్ళీ మొత్తం ఇవన్నీ మాయం చేశాడు. వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని అక్కడ బారేశాడు. ఆ మామిడి చెట్టుకు 2 కొమ్మలే కాస్తున్నాయి వీళ్ళిద్దరివి, మిగిలిన 3వ కొమ్మ కాయటల్లా, అది ఖాళీగా ఉంది. సరే ఈయన 3వ వాడి దగ్గరికి అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే, ఆ అడవిలోకి ఇలా స్వరూపంతో వెళ్ళకుండా ఒక బిచ్చగాడి రూపంతో వెళ్ళాడు, మారువేషంతో. అక్కడ చిన్న పటకుటీరం, చిన్న పర్ణశాల లాంటిది. సరే ఏవో బియ్యం దంపుకుంటున్నారు, ఏవో కనపడుతున్నాయి, భార్యాభర్త ఇద్దరు కలిసి వంట వండుకున్నారు, కనపడుతుంది. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అతను ఏమన్నాడు, అయ్యో ఇంత అడవిలోకి ఎట్టా వచ్చావు, బిచ్చగాడివి నువ్వు, అడవిలో ఏం దొరుకుతుంది, కాయ కసరు తప్ప, రా మాతో పాటే ఒక ముద్ద తిందు కానీ అని చెప్పి వాళ్ళిద్దరూ వడ్డించుకున్న దాంట్లోంచి, ఇద్దరే కదా వాళ్ళు ఉన్నది, ఎంత వండుకుంటారు, అందులోంచి కొంచెం అన్నం తీసి పెట్టాడు. పెట్టి, అబ్బాయి ఇప్పుడు మేము అడవిలో ఉంటున్నాం, మాకేమీ లేవు ఇక్కడ, ఉన్న దాంట్లోనే మేము ఇక్కడ పడ్డే ధాన్యం సుమారుగా ఉంటుంది, బరగ్గా ఉంటుంది, ఏదో కాయ కసరు రోడ్డు ఇక్కడ దొరికింది, అడవిలో దొరికింది, వండుకుని తింటాం మేము, మరి రాజభోగం వచ్చాక మళ్ళీ వచ్చి కనపడు, అప్పుడు నీకు షడ్రసోపతమైన భోజనం పెట్టిస్తాను, ప్రస్తుతానికి ఇంతే నేను అని చెప్పాడు. ఆ అన్నం తిన్న సన్యాసి వెంటనే తన స్వరూపం మార్చుకున్నాడు. లేకపోతే వీడు కూడా బిచ్చగాడై అక్కడికి చేరేవాడే మామిడి చెట్టు దగ్గరికి. అబ్బాయి నువ్వు మాత్రం మారలేదురా, రాజకుమారి దొరికినా కూడా పరిస్థితి మారలేదు, రాజకుమార్తె దొరికినా కానీ 5 ఏళ్ళు నిండితే ఇతను రాజు అవుతాడు, కాబట్టి నువ్వు ఇక్కడే ఈ అడవిలోనే ఉండు కానీ మేము వెళ్ళేదాకా మొత్తం రాజోచితమైన అన్ని ఏర్పాట్లు ఇచ్చేశాడు సన్యాసి బడికి. పెద్ద భవనం, నౌకర్లు చాకర్లు, చక్కగా షడ్రసోపేతమైన భోజనం వండుకోవడానికి కావలసిన అన్ని సంబారాలని ఇచ్చేసి, ఈ 5 ఏళ్ళు గడిపిన తర్వాత నువ్వు రాజు అవుతావు, ఎప్పటికీ నువ్వు కలకాలం ఇక్కడే రాజ్యం చేస్తావు, నీ మారని గుణం ఉంది చూసావా, రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాకే కాదు రాజు అయ్యాక కూడా మారదు, రేపొద్దున నువ్వు రాజు అవుతావని తెలిసినా ఇవాళ నీ గుణం మారలేదు కదా, ఇది నీకు పెట్టని ఆభరణం అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఇతను రాజయ్యాడు. అది ఏకంగా ఒక మామిడి చెట్టుకి మిగిలిన వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి చెరో పరగణాన్ని బహుమతిగా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఇంకా తమ్ముడి దగ్గరికి రాలేదు. ఆ చిన్న ఊళ్ళని ఏలుకుంటూ అక్కడే ఉండిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే జయ.